Hello students, welcome. I am Nokesh from Triple IT City and I am studying second year computer science engineering. So today మనం లాస్ట్ సెషన్ లో మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. సో మిస్‌లేనియస్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. సో లాస్ట్ సెషన్ లో లాస్ట్ క్వశ్చన్ ఏంటిదో చూద్దాం ఒకసారి. సో ఎస్ 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఫోర్త్ క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేద్దాం ఈరోజు. మిస్‌లేనియస్ ఎక్సర్సైజ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. If the different permutations of all the letter of the word examination. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటిది మనకు ఎగ్జామినేషన్. నెక్స్ట్ సో if the different permutations of all the letter of the word examination are listed as in a dictionary, how many words are there in this list before the first word starting with E? రైట్, ఇది మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. సో ఈ కంటే ముందు స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్ని డిక్షనరీ ఆర్డర్ లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి. సో ఈ కంటే ముందు ఫస్ట్ ఏమేమి లెటర్స్ ఉంటాయో అవి ఇక్కడ రాద్దాం. రైట్, సో బిఫోర్ ఈ ఏమేమి లెటర్స్ ఉంటాయి మనకు? ఏ బి సి డి. రైట్, బిఫోర్ ఈ ఏబిసిడి లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ వర్డ్ లో చూస్తే ఏబిసిడి లెటర్స్ ఉన్నాయా? ఓన్లీ ఏ ఉంది. రైట్, బిసిడి లెటర్స్ లేవు ఇక్కడ ఎగ్జామినేషన్ వర్డ్ లో. రైట్, సో ద వర్డ్ ఎగ్జామినేషన్ డజంట్ హ్యావ్ బిసిడి. సో వర్డ్ అనేది ఏ తోటి స్టార్ట్ అవ్వాలి. దీని ముందు ఈ కంటే ముందు వచ్చే వర్డ్స్ ఏముంటే ఏ తోటి స్టార్ట్ అవుతాయి. రైట్, సో హెన్స్ ద వర్డ్స్ షుడ్ స్టార్ట్ విత్ ఏ. సో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం వర్డ్స్ అనేవి ఏ తోటి స్టార్ట్ అవ్వాలి. బిఫోర్ ఈ తోటి స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు ఏముంటాయి అంటే ఇవి. రైట్, స్టార్ట్ విత్ ఏ. సో ఇక్కడ రిపిటేషన్ వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం. రిపిటేషన్ లెటర్స్ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ 1 ఉన్న లెటర్స్ చూద్దాం. సో ఈ అనేది ఓన్లీ 1 టైం ఉంది అండ్ ఎక్స్ అనేది కూడా ఓన్లీ 1 టైం ఉంది. ఏ చూస్తే ఏ 2 టైమ్స్ ఉంది. సో ఏ ఫ్రీక్వెన్సీ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఎం ఓన్లీ వన్స్, ఐ 2 టైమ్స్. సో ఐ ఫ్రీక్వెన్సీ 2, నెక్స్ట్ ఎన్ ఫ్రీక్వెన్సీ 2 అండ్ దట్స్ ఇట్. రిమైనింగ్ అన్ని ఓన్లీ 1 టైం ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఎగ్జామినేషన్ వర్డ్ లో? 1 2 3 4 5 6 7 8 9 10 11. రైట్, సో టోటల్ ఎన్ లెటర్స్ ఉన్నాయి. మనకు ఏ తోటి స్టార్ట్ అవ్వాలి. సో రిమైనింగ్ 10 లెటర్స్ ఉంటాయి. రైట్, ఇక్కడ సో రిమైనింగ్ 10 ప్లేసెస్ లో ఫిల్ చేయాలి మనం లెటర్స్. సో రిమైనింగ్ 10 ప్లేసెస్ లో రిమైనింగ్ 10 లెటర్స్ ని ఫిల్ చేయాలి. రైట్, అంటే ఏమవుతుంది? 10p10. రిమైనింగ్ 10 ప్లేసెస్ లో ఏ కాకుండా రిమైనింగ్ 10 లెటర్స్ ని ఫిల్ చేయాలి. సో 10p10. ఇక్కడ లెటర్స్ మనకు రిపీట్ అవుతున్నాయి. రైట్, డబల్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. సో వాటిని మనం డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఏని కన్సిడర్ చేయం, ఎందుకంటే మనకు లెటర్ స్టార్ట్ అయ్యేదే ఏ తోటి. రైట్, లెటర్ ఆల్రెడీ ఏ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఏని కన్సిడర్ చేయం, మిగతా లెటర్స్ చూసుకుంటాం. సో మిగతా ఐ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 2 ఫ్యాక్టోరియల్ అండ్ ఎన్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 10p10 అంటే ఏంటిది? 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే వచ్చే రిజల్ట్ 907200. సో ఇది మొత్తం మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తే 907200 వస్తుంది. సో ఇదేంటిది మనకు ఆన్సర్? ద నంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద లిస్ట్ బిఫోర్ ద వర్డ్ స్టార్టింగ్ విత్ ఈ. సో ఈ కంటే ముందు వచ్చే వర్డ్స్ అన్ని బిఫోర్ ద వర్డ్ స్టార్టింగ్ విత్ ఈ. ఈజ్ ఈక్వల్ టు 907200. సో ఇవి దిస్ ఈస్ నథింగ్ బట్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఏ.
సో ఇది 4th క్వశ్చన్. సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం మనం. రిపిటేషన్ లెటర్స్ ఉన్నప్పుడు ఎందుకు డివైడ్ చేస్తున్నాం అనేది. సో మళ్ళొకసారి చెప్తాను. ఇక్కడ సపోజ్ గగన్ అనే వర్డ్ ఉందనుకోండి, గగన్. సో ఇప్పుడు నేను ఈఏని ఇక్కడ రాయొచ్చు అండ్ ఈఏని ఇక్కడ రాయొచ్చు. సో ఇది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అప్పుడు. సో 2 టైమ్స్ సేమ్ వర్డ్ వస్తుంది, రైట్? సో అందుకు మనం రిపిటేషన్ అవుతున్న దాన్ని బై ఫ్యాక్టోరియల్ చేస్తాం. సో అంతే, ఇక్కడ ఐని అండ్ ఎన్ని ఫ్యాక్టోరియల్ చేస్తున్నాం. డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్, డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. కాకపోతే ఏని తీసుకోవడం, ఎందుకంటే ఇక్కడ ఏ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ కన్సిడర్ చేయకూడదు, మిగతావి డివైడ్ చేస్తాం. రైట్, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. Fifth question, how many 6-digit numbers can be formed from the digits which are divisible by 10 and no digit is repeated? So ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ రాసుకుందాం. 0, 1, 3, 5, 7, 9. సో ఇవి 6 digits. How many 6-digit numbers can be formed అని అంటున్నాడు, which are divisible by 10 and no digit is repeated. సో ఇక్కడ కండిషన్ చూస్తే ఫస్ట్ ఈ కండిషన్ రాసుకుందాం. నో డిజిట్ ఈజ్ రిపీటెడ్ అంటే రిపిటేషన్ నాట్ అలౌడ్. రిపిటేషన్ నాట్ అలౌడ్. నెక్స్ట్ మనకు 6-digit నంబర్ అన్నాడు. సో 6 బ్లాంక్ స్పేసెస్ వేసుకుందాం. 6-digit నంబర్ కాబట్టి 6 బ్లాంక్ స్పేసెస్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఇది మనకు 10 తోటి డివైడ్ అవ్వాలని అంటున్నాడు, విచ్ ఆర్ డివిజబుల్ బై 10. సో 10 తోటి డివిజబుల్ అవ్వాలంటే ప్రాపర్టీ ఏంటిది, మనకు లాస్ట్ డిజిట్ అనేది 0 అయి ఉండాలి, రైట్? సో లాస్ట్ డిజిట్ 0 అవ్వాలి, అప్పుడే అది 10 తోటి డివిజబుల్ అవుతుంది. సో మనం ఇక్కడ ఫిక్స్ చేద్దాం, లాస్ట్ డిజిట్ 0 ఫిక్స్ చేసేద్దాం, అప్పుడే అది 10 తోటి డివిజబుల్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి ఫస్ట్ ప్లేస్ లో? సో ఫస్ట్ ప్లేస్ లో టోటల్ 0 అనేది తీసుకోకూడదు మనం, రైట్? ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ లో సపోజ్ ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5, 0 ఉంది. సో ఈ విధంగా ఉందనుకోండి నంబర్. సో ఇప్పుడు ఇది 5-digit నెంబర్ అవుతుందా, 6-digit నెంబర్ అవుతుందా? ఫస్ట్ లో 0 ఉంటే అది నథింగ్ బట్ 1, 2, 3, 4, 0. సో ఇది 5-digit నెంబర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో 0 పెట్టకూడదు, అప్పుడే అది 6-digit నెంబర్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ ప్లేస్ లో 0 రాకూడదు, ఎందుకంటే ప్లస్ రిపిటేషన్ కూడా నాట్ అలౌడ్ అన్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది, అలా కూడా 0 రాకూడదు. కాబట్టి రిమైనింగ్ వర్డ్ లెటర్స్ లో నుంచి ఏదన్నా తీసుకోవచ్చు. సో రిమైనింగ్ 5 లెటర్స్ లో 5 పాసిబుల్ వేస్ ఉన్నాయి మనకు. ఇక్కడ ఈ రిమైనింగ్ 5 లో నుంచి ఏ లెటర్ ఏ నంబర్ అన్నా పెట్టొచ్చు. సో 5 పాసిబుల్ వేస్. సపోజ్ ఇక్కడ 1 అనే నంబర్ పెట్టేసాం. సో 1 మళ్ళీ రిపీట్ చేయొచ్చా? ఇక్కడ చేయకూడదు. సో అప్పుడు ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి మన దగ్గర? సో 1 తీసేస్తే రిమైనింగ్ 4 పాసిబుల్ వేస్. నెక్స్ట్ అంతే, రిమైనింగ్ 3 పాసిబుల్ వేస్, 2 పాసిబుల్ వేస్, 1 పాసిబుల్ వే, రైట్? సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ? సో ఇది సింప్లిఫై చేస్తే బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ 5 into 4 into 3 into 2 into 1. సో నథింగ్ బట్ ఇది ఏంటిది 5 ఫ్యాక్టోరియల్. సాల్వ్ చేస్తే 120 వస్తుంది, రైట్? సో 120 మన ఆన్సర్. సో పర్ముటేషన్స్ లో చేయాలనుకుంటే ఇది ఒక మెథడ్, ఇది ఒక మెథడ్ అయిపోయింది. మనం ఫస్ట్ లో డిస్కస్ చేసిన మెథడ్. సో సపోజ్ పర్ముటేషన్ లో సాల్వ్ చేయాలనుకుంటే ఆల్రెడీ 0 ఫిక్స్ అయిపోయి ఉంది, ఇక్కడ 0 ఫిక్స్ అయిపోయి ఉంది. సో రిమైనింగ్ 5 నంబర్స్ ఉన్నాయి. 5 నంబర్స్ ని 5 ప్లేసెస్ లో ఫిక్స్ చేయాలి, రైట్? అంటే 5p5. సో ఇది పర్ముటేషన్స్. 5p5 అంటే సేమ్ మళ్ళీ నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియల్ 120. సో ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యాస్ 5 వోవెల్స్ అండ్ 21 కాన్సనెంట్స్. ఎస్, ఇది మనకు తెలిసిందే. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ABCD ఆల్ఫాబెట్స్ లో ఏముంటాయి? 5 వోవెల్స్ ఉంటాయి అండ్ మిగతా అన్ని కాన్సనెంట్స్, రైట్? హౌ మెనీ వర్డ్స్ విత్ 2 different vowels and 2 different consonants can be formed from the alphabet? సో ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? 2 different vowels సెలెక్ట్ చేయాలి అండ్ 2 different consonants సెలెక్ట్ చేయాలి.
సో 2 డిఫరెంట్ వోవెల్స్ అండ్ 2 డిఫరెంట్ కాన్సోనెంట్స్ తోటి వర్డ్స్ ఫార్మ్ చేయాలి మనం. అది ఇక్కడ అంటున్నాడు. హౌ మెనీ వర్డ్స్ విత్ 2 డిఫరెంట్ వోవెల్స్, 2 డిఫరెంట్ కాన్సోనెంట్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఆల్ఫాబెట్స్, రైట్? సో టోటల్ మన దగ్గర 5 వోవెల్స్ ఉన్నాయి అండ్ 21 కాన్సోనెంట్స్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు మనం 2 వోవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ 5 వోవెల్స్ లో నుంచి 2 వోవెల్స్ సెలెక్ట్ చేయాలంటే ఏమవుతుంది? కాంబినేషన్ 5C2, రైట్? 5C2 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ 21 కాన్సోనెంట్స్ లో నుంచి 2 కాన్సోనెంట్స్ సెలెక్ట్ చేయాలి. అంటే ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 21C2, రైట్? సో ఇదేంటిది? చూసింగ్ 2 కాన్సోనెంట్స్ అవుట్ ఆఫ్ 21. అంతే. ఇక్కడ ఏంటిది? చూసింగ్ 2 వోవెల్స్ అవుట్ ఆఫ్ 5. సో ఇది కాంబినేషన్స్ మనకు. సో ఇప్పుడు బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏమవుతుంది? Therefore the total number of ways to select ఏమన్నాడు మన క్వశ్చన్ లో? సెలెక్ట్ చేయాల్సింది 2 వోవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్, రైట్? 2 వోవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్ ఏమవుతుంది? సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ 5C2 ఇంటూ 21C2. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం, సింప్లిఫై చేద్దాం. సో 5C2 అంటే 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 - 2 అంటే 3 ఫ్యాక్టోరియల్ అండ్ 2 ఫ్యాక్టోరియల్, రైట్? సో ఇక్కడ ఏమొస్తుంది? 21 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 21 - 2 19 ఫ్యాక్టోరియల్ అండ్ 2 ఫ్యాక్టోరియల్, రైట్? సో ఇక్కడ దీన్ని 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ 2. ఇక్కడ 21 ఇంటూ 20 ఇంటూ 19 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 19 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 1s are 2 2s are అండ్ ఇక్కడ 2 1s are 2 10s are. సో ఇక్కడేమో 5 ఇంటూ 2 10, ఇక్కడ 2 10. సో 210 ఇంటూ 10 2100. సో ఇది మన ఫైనల్ ఆన్సర్, రైట్? 5 vowels 21 consonants. సో ఇది 6th ఆన్సర్ సొల్యూషన్. 7th క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 12 క్వశ్చన్స్, రైట్? క్వశ్చన్ పేపర్ లో 12 క్వశ్చన్స్ ఉన్నాయి, డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, పార్ట్ 1 అండ్ పార్ట్ 2, containing 5 and 7 questions. So total questions 12. So next time on the respectively. So a student is required to attempt 8 questions in all, selecting at least 3 from each part. In how many ways can a student select the questions, right? So first ikkada emundi, first point, the student can choose 3 questions from part 1 and 5 from part 2, right? సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఈ క్వశ్చన్ లో మనకున్న టోటల్ క్వశ్చన్స్ 12. పార్ట్ 1 లోనేమో 3 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ పార్ట్ 2 లోనేమో పార్ట్ 1 లో 5 క్వశ్చన్స్ అండ్ పార్ట్ 2 లో 7 క్వశ్చన్స్, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి? ఏ స్టూడెంట్ ఈస్ రిక్వైర్డ్ టు అటెంప్ట్ 8 క్వశ్చన్స్ ఇన్ ఆల్, సెలెక్టింగ్ అట్లీస్ట్ 3 ఫ్రమ్ ఈచ్ పార్ట్. సో అట్లీస్ట్ 3 ఫ్రమ్ ఈచ్ పార్ట్ అన్నాడు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు? పార్ట్ 1 లో 3 క్వశ్చన్స్ అండ్ పార్ట్ 2 లో 5 క్వశ్చన్స్ తీసుకోవచ్చు, రైట్? టోటల్ అటెంప్ట్ చేయాల్సింది 8 క్వశ్చన్స్. స్టూడెంట్స్ అటెంప్ట్ చేయాల్సింది 8 క్వశ్చన్స్. సో మనం లీస్ట్ తీసుకుందాం. ఫస్ట్ కేస్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 3 ఫ్రమ్ ఈచ్ పార్ట్ అన్నాడు. సో ఫస్ట్ దాంట్లో 3 తీసుకుంటున్నాం అండ్ సెకండ్ దాంట్లో 5 తీసుకుంటున్నాం. అట్లీస్ట్ 3 అన్నాడు, సో మినిమం 3. సో ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఇక్కడ, రైట్? లేదంటే సో ఇది పాసిబిలిటీ 1. ఇంకో పాసిబిలిటీ ఏముంటుంది? సో ఫస్ట్ పార్ట్ లో 4 క్వశ్చన్స్ అండ్ సెకండ్ పార్ట్ లో 3 క్వశ్చన్స్. సెకండ్ పార్ట్ లో కూడా 4 క్వశ్చన్స్, రైట్?
సో ఇదొక పాసిబిలిటీ. అండ్ ఇంకో పాసిబిలిటీ ఏంటిది, ఫస్ట్ దాంట్లో 5 క్వశ్చన్స్ అండ్ సెకండ్ పార్ట్లో 3 క్వశ్చన్స్. సో ఇది పాసిబిలిటీ 3. సో ఇవి కాకుండా ఇంకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా మనకు? లేవు, రైట్. అట్లీస్ట్ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి రెండిట్లో, అట్లీస్ట్ 3 ఇన్ బోత్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు మనకు ఓన్లీ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్. ఫస్ట్ దాంట్లో 3, సెకండ్ దాంట్లో 5, లేదంటే ఫస్ట్ 4, సెకండ్ 4, లేదంటే ఫస్ట్ లో 5 క్వశ్చన్స్, సెకండ్ లో 3 క్వశ్చన్స్. సో ఈ విధంగా టోటల్ 8 అటెంప్ట్స్ చేస్తున్నాడు స్టూడెంట్. సో ఇప్పుడు వీటి పర్ముటేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. సో in how many ways can a student select the questions? సో ఫస్ట్ పాసిబిలిటీ 1 ది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ పాసిబిలిటీ 1 ఏమవుతుంది, ఇక్కడ టోటల్ 5 క్వశ్చన్స్ లో నుంచి 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. సో ఓవరాల్ గా పార్ట్ 1 లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, పార్ట్ 2 లో 7 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 5 క్వశ్చన్స్ లో నుంచి 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేస్తున్నాం, అంటే 5C3 ఇంటూ పార్ట్ 2 లో ఏమవుతుంది, ఇక్కడ 7 లో నుంచి 5 సెలెక్ట్ చేస్తున్నాం, అంటే 7C5, రైట్. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. 5 factorial by 5 minus 3, 2 factorial, 3 factorial into 7 factorial by 2 factorial, 5 factorial. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే డైరెక్ట్ రాస్తున్నాను నేను. ఇది సింప్లిఫై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 210. సో నెక్స్ట్ పాసిబిలిటీ 2 చూద్దాం. పాసిబిలిటీ 2 లో ఫస్ట్ కేసులో 4 అండ్ సెకండ్ కేసులో 4, రైట్. సో 5 క్వశ్చన్స్ లో నుంచి 4 సెలెక్ట్ చేయాలి, అంటే 5C4 ఇంటూ ఇక్కడ 7 క్వశ్చన్స్ లో నుంచి 4 సెలెక్ట్ చేసుకోవాలి, అంటే 7C4. సో ఇది కూడా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే ఇది కూడా సేమ్ 5 factorial by 5 minus 4, 1 factorial, 4 factorial into 7 factorial by 7 minus 4, 3 factorial, 4 factorial. సో ఇది కూడా సింప్లిఫై చేస్తే ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటిదంటే 175. సో నెక్స్ట్ థర్డ్ పాసిబిలిటీ. థర్డ్ పాసిబిలిటీలో ఏముంది, ఇక్కడ 5 క్వశ్చన్స్ లో నుంచి 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 5 క్వశ్చన్స్ లో నుంచి 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే 5C5, రైట్, ఇంటూ నెక్స్ట్ 7 క్వశ్చన్స్ లో నుంచి 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే 7C3. సో ఇది కూడా సింప్లిఫై చేస్తే 5 factorial by 0 factorial, 5 factorial into 7 factorial by 4 factorial, 3 factorial. సో ఇది కూడా మొత్తం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 35, రైట్. సో ఇప్పుడు మనకు వచ్చే ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది, ఈ మూడింటిని యాడ్ చేయాలి, రైట్. సో ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ. సో 3 పాసిబిలిటీస్ ని యాడ్ చేస్తాం. సో therefore now the total number of ways student can choose the questions are ఏంటిది, ఈ మూడింటిని యాడ్ చేద్దాం. 210, 175, 35. 210 plus 175 plus 35. సో వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 420. సో 420 is the final answer. 7th question, 420 is the answer. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనం పాసిబిలిటీస్ రాసుకుంటాం, ఏమేం పాసిబుల్ వేస్ ఉన్నాయి, కేసెస్. సో ఆ తర్వాత ఒక్కొక్క కేసులో ఎన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ వస్తున్నాయో చూసి, సో హౌ మెనీ వేస్ లో చూస్ చేయొచ్చో ఒక్కొక్క పాసిబిలిటీలో చేసుకొని తర్వాత అన్నిటిని యాడ్ చేస్తాం. ఈ విధంగా సాల్వ్ చేస్తాం మనం క్వశ్చన్స్ ఇక్కడ. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ 5 card combinations అవుట్ ఆఫ్ ఎ డెక్ ఆఫ్ 50 cards if each selection of 5 cards has exactly 1 king. సో ఈ కార్డ్స్ ప్రాబ్లం ఇంతకు ముందు కూడా మనం ఒకటి చూసాం, ఇది కొంచెం డిఫరెంట్. సో సాల్వ్ చేద్దాం ఇది. సో టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఎన్ని కింగ్స్ ఉంటాయి మనకు? 4 kings, రైట్. సో ఫస్ట్ ఈ కండిషన్ మీకు తెలిసి ఉండాలి. కార్డ్స్ లో సో డెక్ ఆఫ్ కార్డ్స్ consists of 4 kings. సో టోటల్ 52 డెక్ ఆఫ్ కార్డ్స్ లో
డెక్ ఆఫ్ 52 కార్డ్స్ లో 4 కింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ కింగ్ ఫ్రమ్ ద డెక్. సో ఇక్కడ మనకేమన్నాడు, మన కాంబినేషన్ సెలెక్షన్ లో హ్యాస్ ఎగ్జాక్ట్లీ 1 కింగ్ అన్నాడు. అంటే ఒక్క కింగ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 కింగ్ ఫ్రమ్ ద డెక్, ఫ్రమ్ ద టోటల్ డెక్. ఎన్ని వేస్ లో చేయొచ్చు? 4C1 వేస్, రైట్? టోటల్ 4 కింగ్స్ ఉన్నాయి డెక్ లో, అందులో ఒక కింగ్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే 4C1. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమన్నాడు, సెలెక్షన్ ఆఫ్ 5 కార్డ్స్ అన్నాడు, రైట్? సెలెక్షన్ ఆఫ్ 5 కార్డ్స్, అందులో ఒకటి కింగ్. సో సెలెక్షన్ ఆఫ్ 5 కార్డ్స్, ఇందులో ఒకటి కింగ్ అన్నాడు. సో రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 4 కార్డ్స్, రైట్? రిమైనింగ్ 4 కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో రిమైనింగ్ 4 కార్డ్స్ రిమైనింగ్ 48 కార్డ్స్ లో నుంచి సెలెక్ట్ చేస్తాం, రైట్? సో టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి, అందులో 4 ఏమో కింగ్స్. సో రిమైనింగ్ 48 ఏంటివి? రిమైనింగ్ కార్డ్స్. సో ఈ రిమైనింగ్ కార్డ్స్ లో నుంచి ఈ 4 సెలెక్ట్ చేస్తాం, రైట్? సో ఈ 4 లో ఈ కార్డ్స్ పెట్టాలి, 48 లో నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 48C4, రైట్? 48C4. ఇది ఏంటిదంటే ఇక్కడ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ రిమైనింగ్ 48 కార్డ్స్. వేస్ ఆఫ్ సెలెక్టింగ్ రిమైనింగ్ 48 కార్డ్స్. సో ఏమవుతుంది? 48C4. సో ఇప్పుడు బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏమవుతుంది? దేర్ఫోర్ ద టోటల్ number of selecting the 5 cards, total number of ways of selecting 5 cards having 1 king always, like మన క్వశ్చన్ లో ఇచ్చిన కండిషన్ ఇది. సో ఇది మనకి ఏంటిది? క్వశ్చన్ లో ఇచ్చిన కండిషన్ having 1 king always is nothing but, సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, రైట్? 48C4 ని అండ్ 4C1. సో 4C1 into 48C4. సో ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 4 factorial by 3 factorial 1 factorial into 48 factorial by 44 factorial 4 factorial. సో దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఫైనల్ రిజల్ట్ 778320. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు సీట్ 5 men and 4 women in a row so that the women occupy the even places. How many such arrangements are possible? సో ఇది క్వశ్చన్. సో టోటల్ ఇక్కడ మనకి ఎంతమంది పీపుల్ ఉన్నారు ఈ క్వశ్చన్ లో? సో 5 men and 4 women, రైట్? సో టోటల్ 9 పీపుల్ ఉన్నారు. గివెన్ టోటల్ 9 పీపుల్. అండ్ నెక్స్ట్ ఉమెన్ కెన్ ఆక్యుపై ఈవెన్ ప్లేసెస్ అన్నాడు, రైట్? ఉమెన్ కెన్ ఆక్యుపై ఈవెన్ ప్లేసెస్ అంటే ఏమేమి ఉంటాయి? 9 లోపు ఈవెన్ ప్లేసెస్ 2, 4, 6, 8, రైట్? సో ఉమెన్ కెన్ ఆక్యుపై ఈవెన్ ప్లేసెస్, which means 2nd place, 4th place, 6th place or 8th place, right? సో ఇవేంటివి? ఉమెన్ ప్లేసెస్. సో మెన్ ప్లేసెస్ ఏమవుతాయి? ఆటోమేటిక్గా ఆడ్ ప్లేసెస్ అన్నాడు. సో మెన్ ఎక్కడ కూర్చుంటారు? ఆడ్ ప్లేసెస్ లో కూర్చుంటారు, రైట్? అప్పుడు 1st ప్లేస్, లేదంటే 3rd ప్లేస్, లేదంటే 5th, 7th, 9th, రైట్? సో ఇవి మెన్ యొక్క ప్లేసెస్. సో ఇక్కడ 4 ఉమెన్ ఉన్నారు, రైట్? టోటల్ 9 లో 4 ఉమెన్ అండ్ 5 మెన్. సో టోటల్ 4 ఉమెన్ ని 4 ప్లేసెస్ లో కూర్చోబెట్టాలంటే ఎన్ని వేస్ లో కూర్చోబెట్టచ్చు? సో టోటల్ 4 ఉమెన్ ని 4 ప్లేసెస్ లో కూర్చోబెట్టాలి. సో కూర్చోబెట్టాలంటే ఏంటిది? ఇది పర్మిటేషన్స్, రైట్? సో 4P4 వేస్ లో కూర్చోబెట్టచ్చు. 4 ఉమెన్ కెన్ సిట్ in 4 places
సో ఎన్ని వేస్ ఉంటాయి? 4p4 వేస్. నెక్స్ట్ ఈ 5 మెన్ని 5 ప్లేసెస్ లో కూర్చోబెట్టాలి. 5 మెన్ని ఈ 5 ప్లేసెస్ లో కూర్చోబెట్టాలంటే నథింగ్ బట్ 5p5, రైట్? సో నెక్స్ట్ ఇది ఏమవుతుంది? 5p5 వేస్. సేమ్. సో బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏం చేస్తాం? రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో therefore the total number of ways the total number of sitting arrangements పాసిబుల్ ఆర్ ఏమవుతుంది? రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం, రైట్? సో ఇది జస్ట్ నేను ఈ స్టేట్మెంట్స్ ఎందుకు రాస్తున్నా అంటే కొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం రాస్తున్నా స్టేట్మెంట్స్. సో ఇదంతా మీరు మీ ఇష్టం వచ్చింది రాయొచ్చు స్టేట్మెంట్ అకార్డింగ్ టు మీరు ఏం రాయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇది బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏమవుతుంది? 4p4 ఇంటూ 5p5. సో 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్, 5p5 అంటే 5 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 120, ఇక్కడ 24. సో ఇదేమొస్తుందంటే 2880. సో ఇది ఫైనల్ ఆన్సర్. సో ఫ్రమ్ ఏ క్లాస్ ఆఫ్ 25 స్టూడెంట్స్ 10 are to be chosen for an excursion party. There are 3 students who decide that either all of them will join or none of them will join. So in how many ways can the excursion party be chosen? సో ఇది మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే 2 కేసెస్ ఉన్నాయి ఈ క్వశ్చన్ లో కూడా. ఫస్ట్ ఇక్కడ ఏంటిది? సో 3 students who decide that either all of them will join or none of them will join. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఆప్షన్ 1, either all 3 will go. సో ఆల్ 3 మెంబర్స్ పోతారు. లేదంటే సెకండ్ ఆప్షన్ లో ఏంటిది? నన్ ఆఫ్ దెమ్ విల్ గో, రైట్? ఇవి 2 ఆప్షన్స్. సో ఇప్పుడు చూద్దాం. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 25, రైట్? ఫ్రమ్ ఏ క్లాస్ ఆఫ్ 25 స్టూడెంట్స్. సో టోటల్ స్టూడెంట్స్ 25. సో ఫస్ట్ కేసు చూద్దాం. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? ఫస్ట్ ఇప్పుడు 3 మెంబర్స్ అందరు వెళ్ళారు అనుకో. ఇప్పుడు 3 మెంబర్స్ అందరు వెళ్ళారు ఎక్కడికి? ఎక్స్కర్షన్ పార్టీ, రైట్? 10 are to be chosen for excursion party. There are 3 students who decide that either all of them will join. So remaining students ఎంతమంది ఉంటారు ఇక్కడ మనకు? రిమైనింగ్ స్టూడెంట్స్ ఆర్, సో ఫస్ట్ కేసులో టోటల్ 25 లో నుంచి ఈ 3 మెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో అవి రిమైనింగ్ స్టూడెంట్స్ 22. సో ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ remained to be chosen for party. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? 7 people, రైట్? సో టోటల్ ఇక్కడ ఏమన్నాడంటే 10 are to be chosen for excursion party. సో 10 members ని చూస్ చేస్తాం. అందులో there are 3 students who decide that either all of them will join or none of them will join. సో 3 స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోతే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? 7, రైట్? సో ఇక్కడ రిమైనింగ్ స్టూడెంట్స్ 7. సో నంబర్ ఆఫ్ వేస్ to choose the remaining students. Number of ways to choose the remaining 22 students ఏమవుతుంది ఇక్కడ? కాంబినేషన్. సో నథింగ్ బట్ టోటల్ 22 7s మిగిలిపోయారు. 22 స్టూడెంట్స్, అందులో 7 మెంబర్స్ ని సెలెక్ట్ చేయాలి. అంటే 22 7, రైట్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో టోటల్ రిమైనింగ్ స్టూడెంట్స్ 22 ఉన్నారు. అందులో 7 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 22 7. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. 22 C 7.
సో 22 ఫ్యాక్టోరియల్ బై 22 మైనస్ 7 అంటే 15 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్. సో ఇది సింప్లిఫై చేస్తే 170,544 వస్తుంది వాల్యూ. సో నెక్స్ట్ సెకండ్ కేసు చూద్దాం ఇప్పుడు. సెకండ్ కేసులో నన్ ఆఫ్ దెమ్ విల్ గో. సో ఇది కేస్. సో నార్మల్గా ఏముంది మన కండిషన్, ద స్టూడెంట్స్ గోయింగ్ విల్ బి 10. సో వెళ్ళే స్టూడెంట్స్ 10 అన్నారు మనకు. ఫస్ట్ పార్టీకి వెళ్ళే స్టూడెంట్స్ 10 అన్నారు ఫస్ట్ మనకి ఇచ్చింది. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ గోయింగ్. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? 22, రైట్? సో నన్ ఆఫ్ దెమ్ విల్ గో అన్నాడు. సో నన్ ఆఫ్ దెమ్ విల్ గో అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ టు గో 22 people టోటల్. సో నన్ ఆఫ్ ద 3 people విల్ గో, రైట్? సో ఈ 3 peopleలో ఇక్కడ ఉన్న 3 స్టూడెంట్స్లో ఎవరు వెళ్ళరు అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ వెళ్తారని అర్థం. సో రిమైనింగ్ స్టూడెంట్స్ అంతా వెళ్ళేటోళ్ళు 22 people ఉన్నారు, రైట్? సో ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్, ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 22లో నుంచి 10 సెలెక్ట్ చేసుకుంటున్నాం, రైట్? సో ఇక్కడ కూడా ఒక స్టేట్మెంట్ రాస్తా. ద నంబర్ ఆఫ్ వేస్ in which these 10 students can be selected are. సో ఈ 10 స్టూడెంట్స్ ని రిమైనింగ్ 22లో నుంచి సెలెక్ట్ చేసుకుంటాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ ఏంటిదంటే 3 స్టూడెంట్స్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్. నన్ విల్ గో, నో వన్ విల్ గో ఇన్ దీస్ 3 స్టూడెంట్స్. సో రిమైనింగ్ స్టూడెంట్స్ 22 వెళ్తారు, రైట్? సో అందులో 10 members సెలెక్ట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఇక్కడ 10 are to be chosen for excursion party. సో ఈ 22లో నుంచి 10ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎన్ని వేస్లో? 22C 10 వేస్లో సెలెక్ట్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు 22C10ని క్యాలిక్యులేట్ చేద్దాం. 22 ఫ్యాక్టోరియల్ బై 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 12 ఫ్యాక్టోరియల్. సో ఇది సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ 646646, రైట్? సో ఇది మనకు వచ్చే వాల్యూ సింప్లిఫై చేస్తే. సో ఇప్పుడు ఏం చేస్తాం, ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి, దేర్ ఫోర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ రెండింటిని యాడ్ చేస్తాం, రైట్? సో 2 cases వచ్చాయి. 2 cases ఉన్నాయంటే 2 casesని యాడ్ చేస్తాం, రైట్? సో 170,544 ప్లస్ 646646. సో ఇది యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటిది? 817190. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్. ఫస్ట్ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ ఈ క్వశ్చన్లో. అదేంటిదంటే మనకు ఈదర్ ఆల్ 3 విల్ గో, లేదంటే నన్ ఆఫ్ దెమ్ విల్ గో, రైట్? ఈ విధంగా 2 ఆప్షన్స్ని సింప్లిఫై చేస్తున్నాం. ఫస్ట్ మనకు టోటల్ స్టూడెంట్స్ రాసుకున్నాం, 25 people ఉన్నారు. సో నెక్స్ట్ ఫస్ట్ కేసులో 3 people వెళ్తున్నారు. ఫస్ట్ కేసులో 3 people వెళ్తున్నారు అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? 25 minus 3 22. సో number of students remained to be chosen for party. So total 10 students are to be chosen for excursion party. అందులో 3 students వెళ్తున్నారు. సో రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 7, రైట్? 10 minus 3 7. సో number of ways to choose the remaining students. సో రిమైనింగ్ స్టూడెంట్స్ని చూస్ చేయాలంటే ఎన్ని వేస్ ఉంటాయి మన దగ్గర? టోటల్ రిమైనింగ్ స్టూడెంట్స్ 22, అందులో 7 members సెలెక్ట్ చేసుకోవాలి. సో 22C7, రైట్? సో దీన్ని సింప్లిఫై చేసాం, ఈ వాల్యూ వచ్చింది మనకు. సో ఇది ఫస్ట్ కేస్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏముంది? నన్ ఆఫ్ దెమ్ విల్ గో. సో ఎవరు వెళ్ళకూడదు 3 peopleలో. సో 3 studentsలో నన్ విల్ గో అంటే ద స్టూడెంట్స్ గోయింగ్ విల్ బి 10, రైట్? సో ఎందుకంటే మనకు ఇక్కడ 10 are to be chosen for excursion party. సో 10 students will be going. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు ఎలిజిబుల్ ఫర్ గోయింగ్? టోటల్ 25 students ఉన్నారు, రైట్? టోటల్ 25 students.
అందులో 3 స్టూడెంట్స్ వెళ్ళట్లేదు. అంటే రిమైనింగ్ 22 స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. సో, రిమైనింగ్ 22 స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. అండ్ పోవాల్సింది ఎంతమంది? 10 మెంబర్స్. సో, 22లో నుంచి 10 పీపుల్‌ని సెలెక్ట్ జేసుకోవాలి మనం పార్టీకి. సో, పార్టీకెళ్ళడం కోసం 22 పీపుల్‌లో 10 పీపుల్‌ని మాత్రం మనకు గావాల్సింది 10 పీపుల్ మాత్రమే. సో, 10 పీపుల్‌ని సెలెక్ట్ జేస్తున్నాం 22లో నుంచి. సో, ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ థీస్ 10 స్టూడెంట్స్ కెన్ బి సెలెక్టెడ్ ఏమవుతుంది? 22C10 రైట్? సో, ఇది గూడా సింప్లిఫై జేస్తే మనకొచ్చే వాల్యూ ఇది. సో, రెండిటిని యాడ్ జేస్తే యాడ్ ఎందుకు జేస్తున్నామంటే ఇక్కడ చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద ఎక్స్‌కర్షన్ పార్టీ బి చూజన్? సో, ఎక్స్‌కర్షన్ పార్టీ ఈ విధంగాన్నా చూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగాన్నా చూజ్ చేసుకోవచ్చు. సో, టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? రెండిటిని యాడ్ చేస్తాం. సో, అప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. రైట్? ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నా. ఒకవేళ మీకేమన్నా డౌట్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేయండి మీ అంతట మీరు. సో, అప్పుడు ఇంకా క్లియర్ అవుతుంది. సో, నెక్స్ట్ 11థ్ క్వెషన్ చూద్దాం. లెవెన్త్ క్వెషన్. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ అసాసినేషన్? సో, ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటిది? అసాసినేషన్. బి అరేంజ్డ్ సో దట్ ఆల్ ద ఎస్ఎస్ ఆర్ టుగెదర్. సో, ఇందులో ఉన్న ఆల్ ఎస్ లెటర్స్ టుగెదర్ ఉండాలని అంటున్నాడు. రైట్? సో, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. అంతే రైట్? సో, ఓన్లీ 4 ఎస్ లెటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకటే చోట ఉండాలంటున్నాడు టుగెదర్. సో, ఇన్ హౌ మెనీ వేస్ చేయొచ్చు అని అంటున్నాడు. సో, ఇక్కడ టోటల్ ఎస్ఎస్ మనకు 4 ఉన్నాయి. రైట్? సో, ఈ 4 ఎస్ఎస్‌ని మనం ఒక యూనిట్ లాగా తీసుకుందాం. 1 యూనిట్. 4 ఎస్ఎస్‌ని 1 యూనిట్ లాగా తీసుకుంటే అప్పుడు అవి మనకు టుగెదర్ ఉంటాయి 4 ఎస్ఎస్. సో, రిమైనింగ్ లెటర్స్ ఇక్కడ ఏమున్నాయి? సో, రిమైనింగ్ లెటర్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ రాసుకుందాం. సో, ఏ ఏమో 1, 2, 3 టైమ్స్ ఉంది. నెక్స్ట్ ఐ ఏమో 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ ఎన్ ఏమో 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో, దట్స్ ఇట్. రిపిటేషన్ ఉన్నవి ఇవి. అండ్ టీ కూడా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. రైట్? నో. టీ ఓన్లీ వన్స్ ఉంది. సో, ఇవి మోర్ థాన్ వన్స్ రిపీట్ అవుతున్నాయి. సో, ఏ విధంగా తీసుకుంటామంటే ఆల్ ఎస్ఎస్ టుగెదర్ అన్నాడు. రైట్? సో, ఎస్. సో, వీటన్నిటిని ఒక యూనిట్ లాగా తీసుకుందాం. సో, టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ వర్డ్‌లో? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో, టోటల్ 13 లెటర్స్ ఉన్నాయి. సో, ఆల్రెడీ ఇక్కడ 4 వచ్చాయి. సో, రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 13 - 4 9 రైట్? సో, 9 లెటర్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, రిమైనింగ్ 9 లెటర్స్ ఉన్నాయి. సో, రిమైనింగ్ 9 లెటర్స్‌లో రిమైనింగ్ 9 లెటర్స్‌ని ఫిక్స్ చేయాలి. సో, జస్ట్ ఎ మినిట్. ద నంబర్ ఆఫ్ లెటర్స్ టు బి అరేంజ్డ్ ఈస్ 9. సో, రిమైనింగ్ 9 లెటర్స్‌ని అరేంజ్ చేయాలి మనం. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ 9 లెటర్స్ ఉన్నాయి. అండ్ ఇది మొత్తాన్ని ఒక యూనిట్ అనుకుంటున్నాం. రైట్? సో, ఈ ఎస్ఎస్ అన్నీ కలిపితే ఒక లెటర్. అండ్ ఇవన్నీ కలిపితే 9 లెటర్స్. సో, టోటల్ మనం అరేంజ్ చేయాల్సినవన్నీ 10 రైట్? సో, ఎందుకంటే నేను ఈ ఎస్‌ని ఇక్కడ పెట్టొచ్చు. లేదంటే ఆ ఎస్‌ని ఈ ఎండ్‌లో కూడా పెట్టొచ్చు. లేదంటే ఆ ఎస్ఎస్‌ని అన్నీ కలిపి మధ్యలో కూడా పెట్టొచ్చు. రైట్? సో, దీన్ని కూడా అరేంజ్ చేయాలి మనం. దీన్ని కూడా అటు ఇటు అరేంజ్ చేస్తుంటాం. రైట్? కాబట్టి టోటల్ 10 లెటర్స్. ఈ ఎస్ఎస్ 4 లెటర్స్, రిమైనింగ్ 9 లెటర్స్. సో, ఇది మొత్తం కలిపితే ఒక లెటర్ అండ్ రిమైనింగ్ 9. టోటల్ 10 అరేంజ్‌మెంట్స్ చేస్తున్నాం. 10 అరేంజ్‌మెంట్స్ చేయాలంటే మనకి ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి? 10p10 రైట్? టోటల్ 10 లెటర్స్‌ని 10 ప్లేసెస్‌లో ఫిక్స్ చేస్తున్నాం. అంటే 10p10 డివైడెడ్ బై రిపీటింగ్ లెటర్స్ ఏమున్నాయి? ఏఐఎన్ రైట్? సో, ఏఐఎన్ రిపీట్ అవుతున్నాయి. మోర్ థాన్ వన్స్. సో, డివైడ్ చేస్తాం. 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. రైట్? ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా ఈ స్టెప్. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం మనం. సో, ఇది క్లియర్‌గా అర్థం చేసుకోండి.
సో డివైడ్ బై రిపీటింగ్ లెటర్స్ 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 10p10 అంటే 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, సో ఇక్కడ ఏముంది 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనం ఎస్ తీసుకోవట్లేదు, ఎస్ని డివైడ్ చేయట్లేదు 4 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే ఎస్ఎస్ని మనం చేంజ్ చేసిన ఇప్పుడు మనకి ఎస్ఎస్ తోటి సంబంధం లేదు, ఎందుకంటే ఎస్ మొత్తాన్ని ఒక యూనిట్ అనుకున్నాం. మనకు అన్నది ఏంటిదంటే ఎస్ఎస్ టుగెదర్ ఉండాలని అన్నాడు రైట్. సో టుగెదర్ ఇవైతే టుగెదరే ఉన్నాయి రైట్, టుగెదర్ ఉన్నాయి. సో ఇందులో ఈఎస్ ఇక్కడ ఉందా, సో ఇది ఫస్ట్ ఎస్, ఇది సెకండ్ ఎస్, ఇది థర్డ్ ఎస్, ఇది 4s. సో ఏది ఎక్కడైనా ఉండని కానీ అన్ని లెటర్స్ టుగెదర్ ఉండాలి, అది మనకి ఇక్కడ క్వశ్చన్. సో మనం 4 ఫ్యాక్టోరియల్ తోటి డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఈ విధంగా వచ్చింది మనకు. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 factorial by 3 factorial into, so 2 factorial అంటే nothing but 2 right. So 3 factorial cancel అయిపోతుంది and 2 2 4, so 2 to the 4 cancel. సో ఇది ఒక్కటి సింప్లిఫై చేద్దాం ఇక్కడ డైరెక్ట్. సో 9 8 56 into 7 6 42 into 5 and into 10, so 50. So 56 into 42 సో అంతే, ఇక్కడ ఇంకో 5 ఉంది రైట్, 5 తోటి కూడా మల్టిప్లై చేద్దాం. సో 11760 అండ్ ఇక్కడ ఇంకో 0 ఉంది. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో జస్ట్ మినిట్, ఇక్కడ ఏదో క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయింది. 9 8 ఎంత 72 రైట్. సో 9 8 72 వస్తుంది మనకు, 56 కాదు. సో 72 42. సో దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం. సో ఇది మనకు వచ్చే రిజల్ట్ రైట్, 15120 అండ్ ఇక్కడ ఇంకో 0 ఉంది, సో 0. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ రైట్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంతటితో మన ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రాబ్లమ్స్ మీరు కూడా సాల్వ్ చేయండి అండ్ ఈ సమ్మరీ ఒకసారి డిస్కస్ చేద్దాం, జస్ట్ ఈ పాయింట్స్ ఒకసారి లాస్ట్లో. సో అంతే, ఇప్పటిదాకైతే మనకి ఇక్కడ ఈ మిస్లీనియస్ ఎక్సెస్ కంప్లీట్ అయిపోయింది అన్ని క్వశ్చన్స్. సో ఇక్కడ సమ్మరీ ఏముంది, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. సో ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటే మనకు తెలుసు, సో ఒక ఈవెంట్లో m వేస్ అవుతున్నాయి అండ్ ఇంకొక ఈవెంట్లో n వేస్ అవుతున్నాయి అంటే ఏం చేస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ m into n అవుతుంది. సో ఇవి మనం క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్సే ప్రాక్టీస్ చేసాం ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ మీద. సో ఇది ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో జస్ట్ రివైజ్. సో ఇంకో పాయింట్ ఏంటిది, ద నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ r at a time. సో పర్మిటేషన్ ఫార్ములా ఇది కూడా మనం క్వశ్చన్స్లో అప్లై చేస్తూ వచ్చాం. npr is equal to n factorial by n minus r factorial. సో n factorial అంటే 1 into 2 into 3 so on to n. n factorial అంతే ఈ విధంగా కూడా రాయొచ్చు రైట్. సో ఇక్కడ n factorial ఏమని రాయొచ్చు, n factorial is equal to n into n minus 1 factorial అని కూడా రాయొచ్చు. సో అదేవిధంగా n into n minus 1 into n minus 2 factorial ఈ విధంగా కూడా రాసుకోవచ్చు వీటిని రైట్. సో ఇంకో పాయింట్ ఏంటి, ద నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ r at a time వేర్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో రిపిటేషన్ అలౌడ్ ఉంటే, సో ఇది డైరెక్ట్ ఫార్ములా ప్రిన్సిపల్ లాగా చెప్తున్నాడు ఇక్కడ. సో n డిఫరెంట్ థింగ్స్లో నుంచి r సెలెక్ట్ చేసుకోవాలి అండ్ రిపిటేషన్ అలౌడ్ ఉంటే, సో ఇది మనకు వచ్చే రిజల్ట్ n పవర్ r. సో నెక్స్ట్ ఏంటిది, ద నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్ టేకెన్ ఆల్ ఎట్ ఏ టైమ్ వేర్ p1 ఆబ్జెక్ట్స్ ఆర్ ఆఫ్ ఫస్ట్ కైండ్
P2 objects are of the second kind. So on PK objects ఉన్నాయి are of the kth kind. సో అప్పుడు మనకి ఆల్ డిఫరెంట్ పాసిబిలిటీస్ ఏమవుతాయి n ఫ్యాక్టోరియల్ బై సో వీటిని డివైడ్ చేస్తున్నాం p ఫ్యాక్టోరియల్ p2 ఫ్యాక్టోరియల్ pk ఫ్యాక్టోరియల్. సో సేమ్ ఉన్న వాటిని డివైడ్ చేస్తున్నాం, రిపిటేషన్ అవుతున్న వాటిని డివైడ్ చేస్తున్నాం, రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ద నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్. సో ద నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n different things taken are at a time denoted by NCR is given by. సో ఇది NCR ఫార్ములా అంటున్నాడు ఇక్కడ. NCR ఫార్ములా ఏంటిది మనకు తెలుసు, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్, రైట్. వేర్ సో ఈ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చూసాం కొన్ని క్వశ్చన్స్ లో వీటి మీద క్వశ్చన్ అడిగాడు మనకు ఈ కండిషన్ మీద. సో ఈ కండిషన్ కూడా గుర్తుంచుకోవాలి మీరు. బిట్వీన్ where r is between 0 and n, right, where r is between 0 and n. సో ఇది మన చాప్టర్ కంప్లీషన్. సో ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్. సో మీరు కూడా ఇంకా క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.